హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్. గోకర్ణ సిరీస్ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ రోజు నుండి కాశీ సిరీస్ చూద్దాం. మనం ఈ వీడియోలో కాశీలో ఎన్ని రోజులు ఉండాలి, ఏ ఏ ప్రదేశాలు దర్శించుకుంటాము, బడ్జెట్ ఎంత, ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మాట్లాడుకుందామండి. కాశీ 7 days ట్రిప్ అండి. అంటే అలాంగ్ విత్ జర్నీతో. లేదు అలా కాదు, జర్నీ కాకుండా ఓన్లీ ట్రిప్పే అనుకుంటే 5 days ట్రిప్ అనుకోండి. అంటే కాశీలో 5 రోజులు స్టే చేయాలి మనం. కాశీలో మొదటి 2 రోజులు అక్కడ ఉన్న ఆలయాలను దర్శించుకుంటాము. 3వ రోజు ప్రయాగ, 4వ రోజు అయోధ్య, 5వ రోజు రిటర్న్ బయలుదేరటమండి. ఇలా ఉంటుంది 5 రోజులు అంటే. ఇక ఎంత బడ్జెట్ అంటేనండి, ఒకరికి 10,000 అండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని 10,000. 10,000 ఎలా సరిపోతాయి అని ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటేనండి, మనం ఎక్కడికైనా ఒక ట్రిప్పుకు వెళ్తున్నాము అంటే మెయిన్ ఖర్చు ఏంటండి, ట్రైన్ టికెట్స్, రూమ్ రెంటు, లోకల్ ట్రాన్స్పోర్టు, ఫుడ్. మిగతావన్నీ మన దగ్గర ఉన్న వాటిని బట్టి మనం ఖర్చు చేసుకుంటాము. అయితే కాశీకి వెళ్తున్నాము అంటే ట్రైన్ టికెట్స్ మాత్రమే అమౌంట్ ఎక్కువ అవుతాయండి. మిగతావి ఫుడ్, రూము ఇలాంటివి చాలా తక్కువ ఖర్చు అండి. కాశీలో ఫుడ్ గురించి అందరికీ తెలిసిన విషయమేనండి. సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి ఆహారానికి ఎటువంటి కొరత ఉండదండి మనకి. ఎందుకంటే మనకి రూమ్ రెంట్తో పాటు విత్ ఫుడ్తో కలిపి రోజుకి ఒకరికి 300 పడుతుందండి. రూమ్ గురించి చెప్పుకునేటప్పుడు వివరంగా చెప్తాను. అందుకనే ఇక్కడ మనకి ఖర్చు తక్కువ పడుతుంది. 10,000 ఎలా సరిపోతాయి అని ఆలోచన వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ చిన్న క్లారిటీ ఇచ్చానండి. సరేనండి, ఇక ట్రైన్ టికెట్స్ చూద్దాం. కాశీ ట్రిప్కు వెళ్తున్నాము అంటే ట్రైన్ టికెట్స్ బుకింగే పెద్ద టాస్క్ అండి. ఈ పని అయిపోయింది అంటే కాశీ ప్రయాణ పనులు 70% అయిపోయినట్లేనండి మనకి. నేను ఇక్కడ మీకు విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి కానీ మీకు ఏ ట్రైన్లు ఉన్నాయి ఏంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి అని నేను చెప్పొచ్చు. కానీ అసలు మన ఛానల్ మోటో అది కాదు కదండి. ప్రతి విషయాన్ని వివరంగా చెప్పుకోవటమే కదా మనది. అలా చెప్పాను అనుకోండి మీకు సింపుల్గా, కొత్తగా వెళ్ళే వారికి అస్సలు అర్థం కాదండి. సరే, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీరు August 1st బయలుదేరి 7వ తారీఖున అటు నుంచి బయలుదేరేటట్లు ప్లాన్ చేసుకున్నారనుకోండి, 2 నెలల ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలండి. అంటే June 1st వీక్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కాశీ ట్రైన్ మాత్రం అండి, కాశీ ట్రైన్లు అసలు 2 నెలల ముందైనా కూడా టికెట్స్ ఉండవండి. మనం అనుకున్న టైంకి టికెట్స్ బుక్ అయ్యాయి అంటే ఇక మన అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఏ ట్రైన్కి బుక్ చేసుకోవాలి అంటేనండి, ఇక్కడ మనకి 2 రకాల ట్రైన్స్ ఉంటాయండి. డైలీ రన్నింగ్లో ఉండే ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ అంటే వీక్లీ వన్స్ అలా ఉంటాయి. ముందు మీరు వైజాగ్ నుంచైనా, హైదరాబాద్ నుంచైనా, విజయవాడ నుంచైనా కానీ డైలీ రన్నింగ్లో ఉన్న ట్రైన్లే చూసుకోండి. మీరు ఏ ట్రైన్ అయినా సరే 3rd ACనే బుక్ చేసుకోండి. స్లీపర్ క్లాస్ అసలు వద్దండి. డైలీ ట్రైన్స్ అనుకోండి, టికెట్ రేటు తక్కువ ఉంటుంది, కరెక్ట్గా టైంకి వెళ్తాయండి అవి. అయ్యే స్పెషల్ ట్రైన్స్ అనుకోండి, ఈ డైలీ ట్రైన్లో కన్నా ఈ ట్రైన్ టికెట్లు 400 ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ టైం కూడా అంతే. కాశీ వెళ్ళేసరికి ఉదయం 6 గంటలకు వెళ్ళే ట్రైను సాయంత్రం 6 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. అసలు దానికి ఒక టైం అంటూ ఉండదండి. అంటే ఇంకొక హాఫ్ డే జర్నీ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది మనం ఇదేంటి స్పెషల్ ట్రైన్లో అయితే. అందుకని మీరు డైలీ ట్రైన్లోకే బుక్ చేసుకునే విధంగా చూసుకోండి. అసలు లేదు ఇంకా మరి మాకు ఆ ట్రైన్లో టికెట్లు లేవు, వెళ్ళాలనుకున్నాము, ఇంకా మరి ఎలా అని మాత్రం దిగులు పడొద్దండి. అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే స్పెషల్ ట్రైన్స్ని బుక్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడే కదా టికెట్లు రేట్ ఎక్కువ, హాఫ్ డే జర్నీ ఎక్స్ట్రా చేయాలని చెప్పింది అని అంటే, నేను ఇక్కడ స్పెషల్ ట్రైన్లు మైనస్ల గురించి చెప్తాను కానీ మీకు ఇప్పుడు ప్లస్ల గురించి చెప్తానండి. డైలీ ఉండే ట్రైన్లు అనుకోండి 2 నెలల ముందు బుక్ చేసుకోవాలి. అదే స్పెషల్ ట్రైన్స్ అనుకోండి 1 month లేదా 20 days ముందైనా మనకి టికెట్స్ ఉంటాయండి, బుక్ చేసుకోవచ్చు. ఏ ట్రైన్ అయినా 3rd ACనే బుక్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇక్కడ. స్పెషల్ ట్రైన్స్ అండి సీటింగ్ చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది. వాష్రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తారండి వాళ్ళు. రోజుకి 3 సార్లు అండి ఆ ఏసీ కంపార్ట్మెంట్స్ అన్నీ ఊడ్చి తుడుస్తారండి వాళ్ళు. కంపార్ట్మెంట్కి 3 బాయ్స్ ఉంటారండి అక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. అంటే అమౌంట్కి వెళ్ళండి. మరి అన్ని స్పెషల్ ట్రైన్స్ అలానే ఉంటాయో లేదా మేము వెళ్ళేది అలా ఉందో కానీ అదైతే మేము వెళ్ళిన ట్రైన్ అయితే అలా మేమైతే బెంగళూరు టు దానాపూర్ స్పెషల్ ట్రైన్కి వెళ్ళామండి. సరే, ఇదంతా బాగానే ఉంది. హాఫ్ డే ఎక్స్ట్రా జర్నీయే కష్టం కదా అని అనిపించవచ్చు మీకు. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. కాశీ వెళ్ళాలి, విశ్వనాథుని దర్శించుకోవాలి అన్న సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ చాలా చిన్నవండి. అంతసేపు జర్నీ ఎలా అనుకోవటానికి మనమేమి సోలోగా వెళ్ళటం లేదు కదండి, ఫ్యామిలీలతోనే కదా. సరదాగా కాసేపు హౌసీ ఆడుకోండి. మీ పిల్లలు పెద్ద పిల్లలు అనుకోండి, కార్డ్స్ ఆడుకోండి. ఎలాగో ఫోన్స్ ఉంటాయి, అవి కాసేపు చూసుకుంటాము. తినడానికి ఫుడ్ ఉంటుంది, ఏసీ రూమేను, అది ఏసీ కంపార్ట్మెంటేను, పడుకోవచ్చు. వాష్రూమ్స్ ప్రాబ్లం లేదు. ఇంతకన్నా ఏం కావాలండి? ఇంట్లో ఉండే బదులు ఒకరోజు ట్రైన్లోనే ఉన్నాం అనుకోండి, అలా అనుకుంటే ఇంకా అసలు మనకి ఏ ఇబ్బంది అనిపించదండి.
ఎందుకంటేనండి, కాశీకి టికెట్స్ బుక్ చేసుకొని ఇక రేపు బయలుదేరతాము అనగా కూడా ఏదో ఒక కారణంగా క్యాన్సిల్ అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ట్రైనే కాదండి, ఫ్లైట్ కూడా అంతే. కాసేపట్లో ఫ్లైట్ ఎక్కుతామని కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడ స్పెషల్ ట్రైన్ అయినా సరే ఏది అందుబాటులో ఉంటే అది బుక్ చేసుకోండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. ట్రైన్ టికెట్స్ గురించి ఇంతసేపు అవసరమా అనిపించవచ్చండి మీకు, కానీ ఇది అంత తేలికైన విషయం అయితే కాదండి. ఏ ట్రైను బుక్ చేసుకోవచ్చు అని మీకు క్లారిటీ ఇచ్చాను కదా. ఇప్పుడు ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, స్పెషల్ ట్రైను టికెట్ రేటు ఎక్కువ కదా, టికెట్కు 400 ఎక్కువ, అప్పుడు ఫ్యామిలీకి నలుగురు అనుకోండి, అప్ అండ్ డౌన్ ఎక్స్ట్రా 3200 అవుతాయి, మరి మనదేమో బడ్జెట్ టూరు ఎలా సరిపోతుంది అని అనుకుందామా. అలాంటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తానండి. కొంతమంది అనుకుంటామండి, ఎలాగో వెళ్దాం అనుకున్నాము, 3000 అటు ఇటు ఏముందిలే అని అనుకునే వాళ్ళు ఉంటామండి. మరి కొంతమంది ఏంటంటే ఫ్యామిలీకి నలుగురు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెప్తున్నానండి, ఇప్పటికే 40,000 అయినాయి, అదే చాలా కష్టము, పైన ఇంకా ఎంత లేదన్నా 5,000 అయినా చేతిలో ఉంచుకోవాలి, దానికి తోడు 3,000 ఎక్స్ట్రా టికెట్స్ కంటే కష్టం కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అలా దిగులు పడాల్సిన పనేమి లేదండి. ఇక్కడ మనము కాశీలో 5 రోజులు ఉంటాం కదా, అందులో మొదటి రోజు, రెండో రోజు కాశీ ఆలయాలు, మూడో రోజు ప్రయాగ, నాలుగో రోజు అయోధ్య అనుకున్నాం కదా. ప్రయాగ్ కానీ అయోధ్య కానీ ఒకటి స్కిప్ చేయండి, ఏదో ఒకటి చూసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. అయోధ్యకు నలుగురికి వెళ్ళి రావడానికి 8,000 అవుతుందండి, ప్రయాగ్ అయితే 5,000 అవుతుంది. దానిని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అలా మనం అడ్జస్ట్ అవ్వక తప్పదండి, మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఇలాంటివి తప్పవు మనకి. అయినా కాశీ చూసుకున్నాం కదా, అది చాలండి. సరే, ఇప్పుడు ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము. స్పెషల్ ట్రైన్ అయితే నేను ఇంతకు ముందే చెప్పాను కదా, 3,000 అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మీరు బుక్ చేసుకునే డేట్స్ ఉంటాయి కదండి. ఆగస్టు 1 ఇక్కడ బయలుదేరి అటు నుంచి 7వ తారీఖు అని అనుకున్నాం కదా ఎగ్జాంపుల్కి. అప్పుడు ఏం చేయాలంటే, స్పెషల్ ట్రైన్స్ అనుకోండి, ఒక రోజు అంతా మనము హాఫ్ డే జర్నీ ఎక్స్ట్రా ట్రైన్లోనే ఉంటాం కదండి. అప్పుడు మీరేంటి 1 తారీఖును బుక్ చేసుకునే బదులు 31వ తారీఖును బుక్ చేసుకోవాలండి, అంటే ఒక రోజు ముందు చేసుకోవాలి. లేదు, ఇటు నుంచి కాకుండా అటు నుంచి వచ్చేటప్పుడైనా సరే 7వ తారీఖు బదులు 8వ తారీఖును బుక్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి కాశీలో 5 రోజులు ఉండడానికి టైం సరిపోతుందండి. ఇక్కడ అంత కన్ఫ్యూజ్ ఏమి వద్దండి, ఒక రోజు ముందు కానీ ఒక రోజు తర్వాత కానీ బుక్ చేసుకోండి అంతే. ఇక ట్రైన్ టికెట్స్ బుకింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు. కాశీకి మాత్రం ఆఫ్లైన్ అయితేనే బెటర్ అండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము, మాకు బాగా తెలుసు, ప్రాబ్లం ఏమీ లేదు అనుకునే వాళ్ళు ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. అప్పుడే అయిపోలేదండి, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కన్ఫామ్ టికెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆగస్టు 1న బుక్ చేసుకోవాలి అంటే మనం జూన్ 1 నుండే చూసుకోవాలి. 1న టికెట్స్ ఉన్నాయనుకోండి, వెంటనే బుక్ చేసుకోవద్దు, అటు నుండి వచ్చే రోజు కూడా ఉన్నాయేమో చూసుకోండి, అంటే 7వ తారీఖు. అటు ఇటు 2 ఉంటేనే బుక్ చేసుకోండి. ఒక్కోసారి ఎగ్జాంపుల్గా చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. 1న ఉన్నాయనుకోండి, అటు నుంచి వచ్చేటప్పుడు 7వ తారీఖున ఉండవు, 7ని కాకుండా 8వ తారీఖున ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, వెళ్ళేటప్పుడు చూసుకోండి, 1వ తారీఖున బదులు 2వ తారీఖు ఉన్నాయేమో చూసుకోండి. అలా మీరు ముందు వెనక చెక్ చేసుకోండి, 2 రోజులు ముందు అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు, అలా చూసుకొని బుక్ చేసుకోండి. అందుకనే ట్రైన్ టికెట్స్ బుక్ అయిన తర్వాతనే మనం ఏ రోజు వెళ్ళేది కన్ఫామ్ అయ్యేది. మనం ముందే అనుకున్న రోజు అవ్వకపోవచ్చు అండి, ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం కదా, ఆ డేటే మనం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సరే, ఇదంతా మాకు తెలియదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళండి, 2 అప్లికేషన్స్ ఫామ్ తీసుకోండి. అప్ అండ్ డౌన్ 2 ఒకేసారి బుక్ చేసుకోవడానికి తీసుకోండి, ఫామ్ ఫిల్ చేయండి. వెళ్ళే వాళ్ళ నేమ్స్, ఏజీ, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, డేటు, ట్రైన్ నెంబరు, ఇది ఏంటంటే ఇది తెలియదు కాబట్టి అది వదిలేసేయండి, వాళ్ళే చూసుకుంటారు. ఇలా 2 ఫామ్స్ ఫిల్ చేసుకొని టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు వాళ్ళకి చెప్పండి, మీరు ఇటు నుండి అటు నుండి ఆ డేట్స్లో ట్రైన్లు ఉన్నాయో లేదో చూసి చెప్పండి అని అంటే వాళ్ళే చూస్తారు. మాకు తెలియదండి, కొంచెం మీరే చూసి చెప్పండి అని కొంచెం రిక్వెస్ట్గా అడగండి. ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళండి ఒకరిది, ఏం ఇబ్బంది ఉండదండి, వాళ్ళే చూసి పెడతారు. కాకపోతే ఏంటంటే కొంచెము వాళ్ళు ఫ్రీగా ఉండే టైంలో వెళ్ళండి రైల్వే స్టేషన్కి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా కాకుండా కొంచెం 3, 4 ఆ టైంలో వెళ్తే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు, విసుకోకుండా చూసి పెడతారు మనకి. ఇంత ఉంటుందండి టికెట్స్ బుకింగ్ అంటే. నాకు తెలిసి ఇంతవరకు ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఇంతసేపు ఎవరు చెప్పు ఉండలేదేమోనండి. కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు మీకు, కానీ తెలియని వారి కోసం చెప్పాలి కదండి. ఇక ఈరోజు వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, లగేజీ ప్యాకింగు, ఫుడ్ ప్యాకింగు, వీటి గురించి మాట్లాడుకుందాము. నా వీడియోలో కంటెంట్ ఉంది అని మీకు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్నివ్వండి. ఉంటానండి మరి.